అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సర్కారోళ్ళు చేస్తున్నారట తప్పులు, ఆఫీసర్లు పడుతున్నారట తిప్పలు, చిరుతిండ్లతోని కక్కుకుంటుండ్రట పిల్లలు, అసలు పరేషాన్ పెట్టినాయట కుర్కురే ప్యాకెట్లు. నాది ఒరిజినల్ రంగు అంటుండు కిషన్ అన్న, మరి కల్తీ రంగోళ్ళు ఎవలో చెప్పరాదన్నా. హనుమంతన్న గారుకు సూటి పెట్టిండట ఆవారగాళ్ళు, కావాలనే చేసిండని అంటున్నారు తెలిసినోళ్ళు. చీరలతోని బస్ ఎక్కిండ్రు మొగోళ్ళు, బాధలు చెప్పుకుండ్రు కాలు చెయ్యి మంచిగా లేని అన్నలు. నిజంగా రేవంతన్ సార్కు చదువులన్నా బడి పిల్లలన్నా ఎంత ప్రేమ చూడుర్రి. అక్కడెక్కడో మంచిర్యాలకెళ్ళి పిల్లగాళ్ళను ఇంటికి రమ్మని మంచి చెడ్డ ఆడుచుకున్నాడు. మొన్న బడి పిల్లలందరినీ పిలుచుకొని ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. బడి పొలగాళ్లకు తిండి మంచిగా పెట్టకుంటే హీపులు చింతపండు చేస్తానని ఆఫీసర్లకు వార్నింగ్ సుతా ఇచ్చిండు. సారు చెప్పినాక బడులు ఎంత చక్కదనమైనయో చూడుర్రి. బడి పిల్లలను దగ్గరకు తీసుకున్నట్లా అప్పట్ల నెహ్రూ చాచా, ఇప్పుడు రేవంత్ అన్న, వీళ్ళిద్దరిని మించినోళ్ళు లేరు పోర్రి. రేవంతన్ సార్ అయితే బడి పొలగాళ్ళ కోసం మస్తు తిప్పల పడుతున్నాడు. రాత్రి పండుకున్నా ఆఫీస్లో ఏరే పని మీద ఉన్నా పిల్లగాళ్ళ గురించే ఆలోచన చేస్తున్నాడట. గందుకే బడులల్ల పిల్లగాళ్లకు మంచి తిండి పెడుతున్నారట. కానీ పిల్లగాళ్ళు చిరుతిండ్లు తిని పానం ఖరాబ్ చేసుకుంటున్నారట. హైదరాబాద్లున్న పెద్ద కోర్టుల సర్కారు వకీలు కూడా ఇదే మాట చెప్పిండట. నిన్న షేపాటి ఎమ్మెల్యే సారు కూడా అదే ముచ్చట చెప్పిండట. ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. ఈయననే కాదు కుర్కురే ప్యాకెట్లు తినే పిల్లలు పానం ఖరాబ్ చేసుకున్నారని అన్నాడట. కానీ పెద్ద మనిషి చిన్నారెడ్డి సారు ఇంకో గొప్ప ముచ్చట చెప్పిండుల్లా. వంట పాత్రలు ఏదో శుభ్రంగా కడగలేదు, మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు. అవు సారు నిజమే, మీరు చక్కదనాల సోనా మసూరి బియ్యంతో బువ్వ పెడుతున్నారు గాని పొలగాన్లకే అది నోట్లకు పోక ఇట్లా ఇంటికాంచెల్లి సర్ది పట్టుకొచ్చుకుంటున్నారు. ఇక చూడుర్రి నల్లగా తలతల ఎట్లా మెరుస్తున్నాయో. ఎలకమలం మసూరి కొత్త ఏరేటి బియ్యమా ఇవి? సీఎం సారు, ఎమ్మెల్యే సారు, చిన్నారెడ్డి సారోళ్ళ ఇంట్లో కూడా ఈ బియ్యమే తింటారు కావచ్చునని పొలగాన్ల అమ్మా నాయనలు అడుగుతున్నారు. ఇక జగిత్యాల కాడ కథ ఎట్లున్నదో షేపాటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు చెప్తున్నాడు చూడుండ్రి. వాళ్ళే చెప్తుంది, నేను చెప్తాను. పప్పు రసం పోసేది పప్పునే పసగా చేసిండ్రు, 30 లీటర్లు పెరుగు పోసేది 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. డైరెక్ట్ గానే కాదు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఈ ముచ్చట సీఎం సార్ కు చెప్పుదామని పాపం జీవన్ రెడ్డి సార్ కూడా ప్రయత్నం చేసినట్టున్నాడు. కానీ సారేమో వాళ్ళ తమ్ముని బిడ్డ పెళ్లిలా బిజీగున్నాడు. తోడబుట్టిన తమ్ముని బిడ్డ పెళ్లికి పోకుంటే ఎట్లా చెప్పుండ్రి. పెద్ద నాయనాయే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయే, పోయి 4 అక్షింతలేసి ముక్కెడంత తినొస్తే ఇంటోళ్ళందరికీ సంబరం ఉంటది. ఆ పెళ్లి దావత్ అయిపోయినాక వచ్చిగినా మాట్లాడతాడేమో సారు. ఎందుకంటే సార్కు బడి పొలగాళ్ళంటే మస్తు పానం. బడికి పోయేటోళ్ళు కాలేజీకి పోయేటోళ్ళు హోంవర్క్ చేయకుంటే దెబ్బలు ఎవలకు పడతాయి? హోంవర్క్ రాయనోళ్ళకే పడతాయి. బడిలో ఏదైనా లొల్లి చేస్తే ఆ లొల్లి చేసిన వాళ్ళను దొరకబట్టి చింతబర్గతోని లగ్గం చేస్తాడు పీటీ సారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ముచ్చట మొత్తం అలాగున్నదుల్లా. తప్పు ఒకళ్ళు చేస్తే ఇంకొకలకు తిప్పలవుతున్నదట. ఆ ముచ్చట ఏందో ఆడుచుకుందాం పాండ్రి. ఎంగి పెళ్లి సుబ్బు సాగుకొచ్చిందన్నట్టే అవుతున్నదట పోరి ఆఫీసర్లకు. సర్కారోళ్ళు చేస్తున్న పనికి పబ్లిక్ వచ్చి మా ఈపులు సాపు చేస్తున్నారని మస్తు పరేషాన్ అవుతున్నారట. మొన్న లగిచర్ల కాడ చూసినాం కదా, భూములు బరాబర్ తీసుకుంటామని రేవంతన్ సారోళ్ళు అన్న చెప్పిండు. కానీ హచ్చింతలేమో ఆఫీసర్లకు పడ్డాయి. నిన్న నిర్మల్ జిల్లా దిలావర్పూర్ తాన కూడా అట్లనే అయింది. ఇథానాల్ కంపెనీ పెట్టొద్దని పబ్లిక్ శానొద్దుల సంధిలోలు చేస్తున్నారు. మంగళవారం నాడు రోడ్డుకు అడ్డం కూస్తున్నారు. సర్కారోళ్ళు అక్కడికి ఆర్డీఓను పంపించిండ్రు. అసలే పబ్లిక్ కోపం మీద ఉన్నారు. కంపెనీ వద్దని మేమంటే కడుపు సల్ల ముచ్చట్లు చెప్పడానికి వస్తారా అని పగటాల నుంచి నడి రాత్రి దాకా ఆ ఆఫీసరును ఆడనే ఆగబట్టిండ్రు. లాస్ట్ కు నడి రాత్రి పోలీసోళ్ళు 100 మంది వచ్చి ఆర్డీఓ మేడాని ఇడిపించుకొని పోయిర్రు. కానీ చూడుండ్రి, అద్దంటే అద్దుగా తింటామని
సర్కారులో ఉన్నోళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పిన పని చేయాలని ఊర్లలోకి పోతే ఆఫీసర్లకేమో ఇట్లయితున్నది. పబ్లిక్ ఇంత పరేషాన్లుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి సారు అటు దిక్కే పోతలేరు. అయితే ఇందులో కూడా ఓ మతలబు ఉన్నదట. అసలే భూములు గుంజుకుంటున్నారని, గ్యారెంటీలు గాయబ్ చేసిండ్రని, భరోసాను బొందబెట్టిండ్రని, పింఛని పైసలు పత్తా లేకుండా పోయినాయని పబ్లిక్ మస్తు గరం మీద ఉన్నారు. ఊర్లల్లా కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే కడిగి పారేస్తున్నారు. గందుకే ఖద్దరు బట్టలేసుకున్నోళ్ళు అటు మోకాన పోతలేరట. ఆఫీసర్లను తోలిచ్చి చేతులు దులుపుకుంటున్నారట. పాపం ఆఫీసర్లు జరంత పైలంగుండ్రి. నేను మీ లెక్క కాదు, నేనే ఒరిజినల్. అస్సలు అంటే అసలు కరుడు కట్టిన పార్టీ మనిషి అంటే నేనంటే నేనే. మీ లెక్క 4-5 గడపలు దొక్కలేదు. ఒరిజినల్ కలర్ నాది. నా కలర్లా వేరే కలర్ కలవదు. మీరు వచ్చినా రాకపోయినా 3 రంగుల మీద నేను నా ఒరిజినల్ రంగుతోనే కొట్లాడతా. ఏంది ఈ ఒరిజినల్, ఏంది ఈ అసలు కలర్, ఏంది ఏం అర్థమైతలేనట్టుంది కదా. ఇగో ఈ వార్త చూడుర్రి, మీకే అర్థమైతది. ఏం అర్థం కాకుండా మాట్లాడాలని ముందే అనుకున్నారో లేక ఎవలకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు గాని తెలంగాణలో పూపాటి సార్ల ముచ్చటనైతే మస్తు గమ్మతి ఉంటదుల్లా. ఒక దిక్కేమో కొంతమంది పూపాటి నేతలు హైడ్రాను, మూసీ ప్రాజెక్టును, రేవంతన్ సార్ పరిపాలనను ఆహా ఓహో బ్రహ్మాండం అద్భుతం అని సప్పట్లు కొట్టుకుంటా పోగొడుతుంటారు. ఇంకొక దిక్కేమో కొంతమంది పూపాటి సార్లు ఏం ఇదెక్కడి ప్రజాపాలన, ఇదేనా మీరు చేస్తామన్న మార్పు, అసలేమనుకుంటున్నారు ప్రజలంటే, ప్రజల మీద కేసులు పెడతారా, ఎందుకు మీరు విజయోత్సవాలు చేస్తున్నారు అని ఒకలట్లా ఒకరు ఇట్లా మాట్లాడుతుంటే జనాలు మస్తు ఆగమాగమైతున్నారు. ఎవరు బీజేపీలో ఎవరు కాదో అర్థం కాకుండా పోతున్నదట. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి అప్పట్ల కరోనా అప్పుడు జనాలకు కుర్కురే పంచిండు చూడుర్రి. గా సారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఒరిజినల్ బీజేపీ ఎవరు డూప్లికేట్ బీజేపీ అని కుల్లా అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఇగో మీరే ఇనుర్రి కావాలంటే. సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఇన్నారు కదా సారు ఏమన్నాడో, అందరి లెక్క 4-5 పార్టీలు తిరిగి రాలేదట. సారు డిఎన్ఏలనే బీజేపీ ఉన్నదట. అంటే సారు రక్తం సుతం కాషాయం కలర్ ఉంటది కావచ్చు. అయితే మరి 4-5 పార్టీలు తిరిగి రాలేదని ఎవలను అన్నాడో అని జనాలు ఆలోచన చేస్తున్నారు. ఈటల సారు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు, డికే అరుణ మేడం, రఘునందన్ రావు సారు, ధర్మపురి సారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్లని గిట్లా అన్నడా ఏంది, లేకపోతే ఇప్పటికిప్పుడు గిట్లా మాట్లాడేటందుకు ఏం ఆపతొచ్చింది అని జనాలు గుసగుస అనుకుంటున్నారు. షెయి పార్టీలో ఉన్నట్టు పూ పార్టీల సుతం వాట్సాప్ గ్రూప్ల లెక్క ఆ పార్టీలకెళ్ళొచ్చినోళ్ళు, ఈ పార్టీలకెళ్ళొచ్చినోళ్ళు, ఒరిజినల్ పార్టోళ్ళు, డిఎన్ఏ పార్టోళ్ళు ఇట్లా వేర్వేరు ఉండొచ్చునా అని జనాలు, కొంతమంది కార్యకర్తలు డౌట్ పడుతున్నారు. తెలంగాణలో ఆయన పేరు తెలవనోళ్ళు ఉండరు. ఏం మాట్లాడినా సరే ముక్కు మీద గుద్దినట్టు, కుండని ఆలకేసి పలగొట్టినట్టు మాట్లాడు ఆయనకు మొదటి సంధి అలవాటు. ఒక్క మాటగా చెప్పాలంటే అసలు తెలంగాణ బిడ్డ ఎవరైనా సరే గట్లనే ఉన్నట్టు మాట్లాడతాడు. ఈ సారు సుతం కంతే. మనోళ్ళు బయటోళ్ళు అనే తేడా లేకుండా అందరినీ మనోళ్ళే అనుకునే భోలా మనిషి. కడుపులో ఉన్నది బయటికి అన్నందుకేనేమో ఆ సారుకే బెదురు పెడదామని చూసిర్రు. ఆ వార్త ఏందో చూద్దాం పారి. ఇయాల రేపు దునియాలో ఉన్నట్టు మాట్లాడినా కష్టమే ఉన్నదుల్లా. నిజం మాట్లాడితే నిష్ఠూరం ఎక్కువ అన్నట్టే కావలసుకొని చేస్తున్నారు కొంతమంది. ఇంతకీ ముచ్చటేంటిదంటే నేను చెప్పేందుకు గాని ఈ వీడియో చూడు రే పాలి. చూసిర్రా, ఇంటిగేటు ముంగట పార్కింగ్ చేసిన ఒక తెల్ల కారును ఇంకొక నల్ల కారు రువ్వడిగా వచ్చి దమ్మున గుద్దింది. చూడబోతే బాగానే స్పీడ్గా ఉన్నట్టున్నది. నిజంగా ఈ వీడియోను జర పాటించి చూస్తుంటే ఎవరో కావాలనే గుద్దినట్టు కొడుతున్నది.
కారుని ఎవలో గుద్దినట్టు సప్పుడు కాగానే ఇంట్లోకెళ్ళి ఒక ఆయన గేటు తీసుకొని బయటకు వచ్చిండు. ఆయనను చూడంగానే గుద్దిన కారు లగాయించుకొని ఆడికెళ్ళి పరారైంది. ఇంతకీ ఆ తెల్ల కారు ఎవలదనుకున్నారు? కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడర్ విహెచ్ సార్ది. ఏదున్నా ముఖం మీదనే మాట్లాడు విహెచ్ సార్కు ఆ పొద్దటి సంధి ఉన్న అలవాటు. అప్పట్లో కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు ఒక మీటింగ్కు పిలిస్తే పోలీసుల గురించి ఉన్నదున్నట్టు మాట్లాడి మస్తుగా నవ్విచ్చిండు. అంటే చాలా వరకు నిజాలు చెప్పిండు అనుకోర్రి. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడిండు అనుకునేరు. సారు ఎప్పుడైనా ముక్కు సూటిగానే మాట్లాడతాడు. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా సరే సర్కారు ఏదన్నా కాని పని చేస్తుంటే అట్లెట్లుంటది వయా, జనాలు ఆగమైతారు కదా, ఎవరు చెప్పిన పద్ధతిది అని ఆయన స్టైల్లా ఉన్నదున్నట్టు ఓపెన్ గానే మాట్లాడతాడు. సారు గిట్ల సొంత పార్టీనే ప్రతిపక్షం లెక్క విమర్శించుడు, అప్పుడప్పుడు షెయి పార్టీ సర్కారునే నిలదీసుడు ఎవరికన్నా నచ్చలేదో ఏమో. అందుకే సారుకు అగులు బుగులు పుట్టియనీకే గిట్ల సారు కారును గుద్ది హెచ్చరిక గిట్ల చేసిరి కావచ్చు అనుకుంటున్నారు జనాలు. ఇయాల రేపు ఉన్నదున్నట్టు ముఖం మీద మాట్లాడితే కూడా మనసులో పెట్టుకొని చేస్తున్నారు. మాట్లాడినా తప్పే పడుతున్నారు, మాట్లాడితేనేమో పగబడుతున్నారు. ఏం దునియానో ఏందో పోర్రి. ఎట్లా చెప్పేటోళ్లకు అట్లా చెప్తేనే అర్థమవుతుందట. అందుకే సర్కార్కు అర్థమయ్యేటట్టు వాళ్ళు మేము గొప్ప పని చేస్తున్నామని ఎక్కువ మందికి తెలిసేటట్టు ఎట్లెట్లా ఎత్తుగడ వేసిరో దివ్యాంగుల సంఘం అన్నలు సుతం గదే ఎత్తుగడతోటి సర్కార్కు వాత పెట్టినంత పని చేసిరు. ఇంతకీ ఏం చేసిరో చూద్దాం పారి. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక బోడిలింగం అన్నట్టు చేస్తే ఎవ్వరు ఊకోలు. ఎట్లెట్లా సందు చూసుకొని సొచ్చినామో అట్లట్లా సందు దొరికించుకొని బయటికి వెళ్ళగొడతారు. ఇదేదో శాస్త్రం ఉందనో మాట వరుసుకో చెప్తున్న జోలి కాదు, నిజంగా జరిగినది. జరుగుతున్న ముచ్చట. మమ్మల్ని గెలిపిర్రి, మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాం. ఇప్పుడు సర్కారు ఇస్తామన్న 3,000 కాదు, దాన్ని డబుల్కి డబుల్ చేసి 6,000 ఇస్తామని ఆశ పెట్టిండు రేవంతన్ సారు. నెలకు 6,000 పింఛని ఇస్తామంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. దివ్యాంగులు సుతం గట్లనే ఆశపడ్డారు. ఆ 6,000 వస్తే దేశానికన్నా ఆశలైతే అనుకున్నారు. అట్లా అనుకోనే రేవంతన్ సారు మాట నమ్మి షెయి పార్టీ మీద గుద్దుడు గుద్దిరు ఓట్లు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి జనాలను నమ్మిచ్చి ఏపించుకున్న ఓట్లతోని షెయి పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీలో కూర్చొని సుతం వారం రోజులు తక్కువ ఏడాదిగా వస్తున్నది. ఇచ్చిన హామీలల్లా ఫ్రీ బస్సు తప్ప తతిమయి ఏవి చేయలేదు. ఓట్లప్పుడు దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయల పింఛనే కాకుండా ఫ్రీ బస్సు పెడతామని మాట ఇచ్చిర్రు. ఆ మాట ఇచ్చి మర్చిపోయిర్రో లేక ఓట్లయితే పడ్డాయి. ఇప్పటంతలా వాళ్ళతోటి ఏమక్కర అనుకున్నారో. ఇస్తామన్న 6,000 పింఛని అటే పోయింది, ఫ్రీ బస్సు జాడకే లేదు. అందుకే ఒక్కసారి రేవంతన్ సార్కు షెయి పార్టీ సర్కార్కు గా ముచ్చట యాద్ చేసేటందుకు వరంగల్ జిల్లాల వర్ధన్నపేటల దివ్యాంగుల సంఘం అన్నలు మంచి ఉపాయం చేసిర్రు. ఏడికి పోయినా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్న ఫ్రీ బస్సునే వాళ్ళ నిరసనకు వేదిక లెక్క చేసుకున్నారు. మాకు ఫ్రీ బస్సు ఇస్తామని ఇయ్యలేదు, ఇగో ఇప్పుడు మాకు సుతం ఫ్రీ బస్సు ఇయ్యిర్రి అని చీరలు కట్టుకొని బస్సు ఎక్కిర్రు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే చీరలు కట్టుకొని బస్సు ఎక్కితే టికెట్ ఉండదని రేవంతన్ సారే చెప్పే కదా, అందుకే గిట్ల ఎక్కినాం. ఇస్తే మాకు ఫ్రీ బస్సు ఇర్రి, లేదంటే చీరలు కట్టుకొని బస్సు ఎక్కుతాం, మమ్మల్ని టికెట్ అడగకుర్రి అని చెప్పిర్రు. చూసినవా సారు గీ అన్నలు ఏం అడుగుతున్నారో? ఇస్తానన్నది ఒక్కటి సుతం చక్కగా ఇయ్యకపోతివి, ఆఖరికి దివ్యాంగులను నమ్మించి మోసం చేస్తివి. ఎట్లెట్లా సారు నీ లెక్క నీ తరీకా అని అడుగుతున్నారు దివ్యాంగ సంఘం అన్నలు. ఇవి ఆల్ది ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండండి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.